అందరికీ జైలు. నేను రవికుమార్ చికెనల్లి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో ఎక్కువగా పర్యావరణ పరిరక్షణ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. అందులో భాగంగా ప్రతి మున్సిపాలిటీ పరిధిలో, ప్రతి పంచాయతీ పరిధిలో డ్రైనేజీల పైన మూతలేసి డ్రైనేజీలు బ్లాక్ అవడానికి కారకులు అవుతున్నారు. ఈ సమస్యల్ని పట్టించుకోకుండా మున్సిపల్ అధికారులు, పంచాయతీ అధికారులు గోడ మీద పిల్లలు చూస్తున్న విషయం అందరికీ తెలుసు. ఈ విషయమై ఒక 15 రోజుల నుంచి నేను పోరాటం చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఓన్లీ డ్రైనేజీల పైన మూతలు తీయాలి, డ్రైనేజీని క్లీన్ చేయాలి. పర్మనెంట్గా డ్రైనేజీల పైన కాంక్రీట్తో బల్లలు వేసే అధికారం ఎవరికీ లేదు. కావలిస్తే ఆ డ్రైన్ అంతా కూడా వాహనాలు షాపులకి వెళ్ళాలి, రోడ్డు మీదకి రావాలంటే పైపులతోటి ఒక గ్రిల్ లాంటిది వేసుకోండి. కానీ కాంక్రీట్తో మూసే అధికారం ఎవరికి లేదు, మూయించే అధికారం ఎవరికి లేదు. 2-3 రోజుల నుంచి అమలాపురంలో క్లీన్ చేస్తున్నారు. ఇతరపల్లి దగ్గర నుంచి సిటీ మొత్తం అంతా అమలాపురం. అదేవిధంగా ముమ్మడివరంలో కూడా స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఫిర్యాదు ఇచ్చేది ఓ వారం 10 రోజులు అవుతుంది. యాక్షన్ తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఈ సబ్జెక్ట్ ఎలా ఉంటే మొత్తం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రతి మున్సిపాలిటీ, ప్రతి పంచాయతీ పరిధిలో కూడా పబ్లిక్ డ్రైన్, ఇదే డ్రైన్. ఈ డ్రైన్ మొత్తం అంతా వెళ్ళి ఎక్కడ కలుస్తుంది? ఈ డ్రైన్ వాటర్ అంతా ఎక్కడ కలుస్తుంది? ఎందులో కలుపుతున్నారు? వీళ్ళు త్రాగునీరు, సాగునీరు పథకంలో కలుపుతున్నారా? లేకపోతే గోదావరి జలాలకి అనుసంధానంతో ఉన్నటువంటి గోదావరి మురుక్కోటి కలుపుతున్నారా? ఖచ్చితంగా ఎక్కడ దిక్కున కలుస్తుంది. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ మీద వీళ్ళకి అవగాహన లేదు కాబట్టి ఈ మున్సిపాలిటీ సిబ్బందికి, పంచాయతీ సిబ్బందికి ఖచ్చితంగా త్రాగునీరు, సాగునీరు పథకంలో కలిపేస్తారు, లేకపోతే గోదావరి జలంలో కలిపేస్తారు. త్రాగునీరు, సాగునీరులో కలపడం, ఈ డ్రైనేజ్ నీరు చట్టవిరుద్ధం. వీళ్ళు చట్టరీత్యా చట్టపరమైన కఠినమైన చర్యలు వీళ్ళ మీద తీసుకోబడతాయి. నెంబర్ 2, ఈ గోదావరి జలాలకు అనుసంధానమైనటువంటి మురుగు కాలువల్లో కలపడం కూడా చట్టరీత్యా నేరం. చూసారా? ఇది మొత్తం ఇక్కడ చూడండి, వీడియోలో చూడండి. ఇది ముమ్మడివరంలో మార్కెట్ పరిధిలో ఉన్నటువంటి డ్రైనేజ్ వాటర్. ఇదంతా అంటే ఈ డ్రైనేజ్ వాటర్ మొత్తం అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది చూసారా? అన్ని ఇల్లు మొత్తం అన్నీ కూడా వర్షట్లో మొత్తం అన్ని ఇల్లు చూసారా? ఇది మొత్తం అంతా వ్యర్థాలు ఎలా ఉంది చూసారా? డ్రైనేజ్ వాటర్. ఇది ఇంత రకరకాలు ఉంటాయి. మార్కెట్లో ఉన్నటువంటి నాన్ వెజ్ అంటే మేకలు, చికెన్లు, అవన్నీ ఆ ముక్కలు, వ్యర్థాలు, ఆ బ్లడ్ మొత్తం అంతా కలిసి ఉంటుంది దీంట్లో. అది ప్రజలు డ్రైన్ కింద వాడుతున్నట్టు వాటర్ కూడా ఇలా ఉంటుంది చూసారా? అది కాలువ చూసారా? అది ఇదిగో చూడండి, కాలువ చూడండి. ఈ కాలువ అనమాట. ఇలాగా డైరెక్ట్ సిమెంట్ తోటి డ్రైన్ కట్టేశారు వీళ్ళు కాలువలోకి. ఈ కాలువ ఏ కాలువ ఇది? దేనికోసం? ఈ కాలువ డైరెక్ట్ ఎక్కడ కలుస్తుంది? డైరెక్ట్ గోదావరిలో కలుస్తుంది. ఇది గోదావరి నదిలోకి కలుస్తుంది. ఇది అంటే వీళ్ళు ఈ డ్రైన్ మొత్తం అంతా ఈ కాలువలో కలపడం వల్ల ఈ కాలువ అంతా గోదావరి జలాలు కలుషితం అవుతాయి. గోదావరి జలాల్లో కలుషితం చేయడం అనేది చట్టరీత్యా నేరం. చూసారు ఎంత వ్యర్థాలు ఉన్నాయి అంతా కూడా డైరెక్ట్ సిమెంట్ తోటి కట్టేశారు. అది అసలు ఈ గోదావరిలోకి వ్యర్థ జలాలు వదలడం తప్పు. అయితే డ్రైన్ వాటర్ ఎటు వెళ్ళాలి? మరి సిటీలో ఉన్న డ్రైన్ వాటర్ అంతా ఎక్కడికి వెళ్ళాలి, ఎందులో కలపాలి అనేది ప్రశ్న, మీ ప్రశ్న. కానీ ఈ మున్సిపాలిటీ పరిధిలో డ్రైన్ వాటర్ మొత్తం అంతా కూడా
ఒక చోటికి చేర్చాలి. అది ఒక ఈటీపీ ప్లాంట్ పెట్టాలి. ఒక 5 గుంచాలో 1 ఎకరమో హౌసింగ్ లాగా చేసి, సిమెంట్ హౌసింగ్ లాగా చేసి, ఒక చెరువులాగా దాంట్లో మురికి నీరు రప్పించే విధంగా చర్యలు తీసుకుని, ఆ హౌసింగ్లో ఈ మురికి నీరు వచ్చిన తర్వాత దాంట్లో ఇఫ్యూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఈటీపీ మురికి నీరు శుద్ధి చేసే కర్మాగారం పెట్టాలి. ఈ గ్రామంలో ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ డ్రైన్ వాటర్ అంతా కూడా ఈటీపీ ప్లాంట్లోకి వచ్చి శుద్ధి చేయబడాలి. ఆ శుద్ధి చేసిన వాటర్ మీరు ఎక్కడికైనా తోడుకోవచ్చు, చెట్లకి వేసుకోవచ్చు. కానీ మీరు శుద్ధి చేయకుండా త్రాగునీరు సాగునీరు కాలువలో కలిపేస్తున్నారు, పంట కాలువలో. చూసారు, ఇది ముమ్మడివరం రోటరీ కాలనీ అనమాట. ఈ రోటరీ కాలనీ లోపల డ్రైనేజ్ మొత్తం అంతా కూడా ఇది త్రాగునీరు సాగునీరు పథకం కాలువలో, పంట కాలువ, ఈ పంట కాలువలో కలిపేశారు. చట్టరీత్యా నేరం ఇది. వీళ్ళు త్రాగునీరు సాగునీరు కూడా కలుషితం చేస్తున్నారు. చూసారు లొకేషన్, పైప్ గోదావరి జిల్లాలో కలిపి ఇది చట్టరీత్యా నేరం ఖచ్చితంగా. దీని మీద నెక్స్ట్ ఫోకస్ ఉంటుంది. అది ఈ డ్రైనేజ్ పైన ఈ బల్లలు తీసేసిన తర్వాత, డ్రైనేజ్ అన్ని క్లీన్ అయిన తర్వాత సెకండ్ సబ్జెక్ట్ అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్సెప్ట్ జిల్లాలో మొత్తం. జిల్లా తర్వాత మళ్ళీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉంటాయి. మొత్తం స్టేట్ వైడ్ కూడా ఇదే సబ్జెక్టు మీద మా కుర్రలంతా పనిచేస్తున్నారు. స్టేట్ వైడ్, ఒక నియోజకవర్గం కాదు, స్టేట్ వైడ్ జరుగుతుంది అంతా కూడా. మా టీం మొత్తం స్టేట్ వైడ్ ఉన్నారు. 26 జిల్లాలో కూడా మా టీం పనిచేస్తుంది. ఏంటి ఎన్విరాన్మెంట్ సబ్జెక్టు పైన స్టేట్ వైడ్ పనిచేస్తుంది మా టీం. ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. మాకు ఎవరు జీతాలు ఎవరు, మేము ప్రజా ఆరోగ్యాలు కాపాడనే ఉద్దేశంతో మేము ఈ వర్క్ చేస్తున్నాం. ఇది ఒక కులానికి ఒక మతానికి సంబంధించింది కాదు. శతకోటి జీవరాశుల ఆరోగ్యాల పైన ప్రభావాన్ని చూపేటువంటి ఈ పర్యావరణ పరిరక్షణ కోసం మేము పనిచేస్తున్నాం. శతకోటి జీవరాశులు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మేము వర్క్ చేస్తాం. ఫ్రీ సర్వీస్ ఇది. మేము ఎవరిని టార్గెట్ చేయట్లేదు, టార్గెట్ చేయవలసిన అవసరం మాకు లేదు. ఎంత ప్రజా ప్రయోజనార్థం కనుక అందరూ సపోర్ట్ చేయాలి. మున్సిపాలిటీ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, ప్రజలు, అదేవిధంగా షాపుల వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే షాపుల దగ్గర మీరు ఇష్టం వచ్చినట్టు కాంక్రీట్తో బల్లలు వేసుకుని ఉంటే అక్కడ డ్రైన్ బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోయి డ్రైన్ కదలట్లేదు. అక్కడే పొల్యూషన్ ఎక్కువైపోతుంది, గాలి పొల్యూషన్. దీనివల్ల ప్రజల ఆరోగ్యాలు చెడిపోతాయి. కనుక డ్రైన్ క్లీనింగ్ ఖచ్చితంగా చేస్తున్నారు, చెయ్యాలి. చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎవరిని వదిలిపెట్టేది లేదు. అందరూ పని చేయండి. ఓకే, అదే నెక్స్ట్ స్టెప్ అని చెప్పాను కదా. ఒక వారం 10 రోజుల్లో యాక్షన్ తీసుకుంటాం ఖచ్చితంగా. ప్రతి మున్సిపాలిటీ, పంచాయతీ పరిధిలో కూడా వ్యర్థ జలాలు, ఈ డ్రైనేజ్ వాటర్, త్రాగునీరు సాగునీరు కలకూడదు, గోదావరి జలాలు కలకూడదు, మురుక్కోట్లో కలకూడదు, దేంట్లో కలకూడదు. ప్రతి పంచాయతీకి, ప్రతి మున్సిపాలిటీ కూడా ఈటీపీ ప్లాంట్ తప్పనిసరి. దీని మీద మేము ప్రత్యేకమైన పోరాటం చేద్దాం. స్టేట్ వైడ్లో ఫస్ట్ ఈటీపీ ప్లాంట్ అనేది ముమ్మడివరంలోనే అరేంజ్మెంట్ చేస్తాం. అసలు ఈటీపీ ప్లాంట్ అనేది తెలియనటువంటి పంచాయతీ సిబ్బంది అవ్వచ్చు, మున్సిపాలిటీ సిబ్బంది అవ్వచ్చు, వీళ్ళందరికీ చెప్తున్నాను. ఈటీపీ ప్లాంట్ అంటే ఏంటో మీరు ఫస్ట్ తెలుసుకోండి. ఖచ్చితంగా ముమ్మడివరంలోనే ఫస్ట్ ఈటీపీ ప్లాంట్ అనేది రెడీ అవుతుంది. రెడీ చేసేందుకు వదిలిపెట్టను. ఈ మురికి నీరు శుద్ధి చేసే కర్మాగారం ఖచ్చితంగా ముమ్మడివరం నియోజకవర్గంలో, ముమ్మడివరం మండలంలో, ముమ్మడివరం మున్సిపాలిటీలో ఖచ్చితంగా ఏర్పాటు చేపిస్తాను. ఫస్టే ముమ్మడివరం, నెక్స్ట్ అంతా 175 నియోజకవర్గాల్లో ఫస్ట్ నియోజకవర్గం మందే అవుద్ది. ఇప్పుడు చెప్తున్న వార్నింగ్ మున్సిపాలిటీ వాళ్ళకి, పంచాయతీ వాళ్ళకి, మీరు ఈ డ్రైనేజ్ వాటర్ త్రాగునీరు సాగునీరు కలిసినా కానీ గోదావరికి అనుసంధానమైనటువంటి, గోదావరి జలాలకు అనుసంధానమైనటువంటి మురుగు కాలంలోకి ఇందులో కలిపినా కానీ
చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వార్నింగ్. అటువంటి సందర్భాలు ఏమైనా ఉంటే కనుక మీరు జాగ్రత్త పడమని వార్నింగ్ ఇస్తున్నాను. చూసుకోండి, మీ పంచాయతీ పరిధిలో, మున్సిపాలిటీ పరిధిలో డ్రైన్ వాటర్ ఎక్కడ కలుపుతుందో చూసుకోండి. ఇదే వార్నింగ్. నెక్స్ట్ ఒక వారం 10 రోజుల్లో దీని మీద యాక్షన్ ఉంటుంది. సెకండ్ వెర్షన్ అది, సెకండ్ వింగ్. ఈ ఫస్ట్ వింగ్ బల్లలు తీసి డ్రైన్ క్లీన్ చేస్తే ఈ టీపీ ప్లాంట్లోకి పంపించాలి. ఇప్పుడే చెప్పారు నన్ను. ఖచ్చితంగా మీరు ముందే జాగ్రత్త పడండి. ఈ తాగునీరు సాగునీరులో గోదావరి జలాల్లో కలిసి ఉంటే కనుక లైన్లు మీరు డైవర్ట్ చేసేయండి. నా కంట్లో కనపడనివ్వకండి. ఫిబ్రవరి నుంచి అదే పని నాకు. ఫస్ట్ ముమ్మడివరం క్లియర్ అవ్వాలి, మొత్తం స్టేట్ క్లియర్ అవుతుంది తర్వాత. గుర్తుపెట్టుకోండి.